సోదరులు. కాబట్టి దాని విషయమై దేవుడు తన గ్రంథంలో ఏమి తెలియచేశాడనేది మనం ఆలోచన చేయబోతున్నాం. ఏ అంశానికైనా మనకు ఆధారం బైబిల్కి వేరుగా మనం ఏ విషయాన్ని కూడా విశ్వసించకూడదు. బైబిల్ చెప్పిన విషయాన్ని మనం విశ్వసించాలి. బైబిల్ చెప్పిన దానికి ఒకవేళ భిన్నంగా ఏదైనా సమాచారం మన ఎదుకు వచ్చినట్లయితే దానిని మనం విశ్వసించవలసినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దిద్దుబాటు అనే ఈ ఆలోచన మనం ప్రతి వ్యక్తి జీవితంలో చనిపోయే వరకు అవసరమైనటువంటి విషయం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివినప్పుడు, దేవుని వాక్యము దైవజనుడు బోధిస్తున్నప్పుడు దిద్దుబాటు అవసరమైన చోట దిద్దుబాటు జరగాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది అన్నాడు. దిద్దుబాటు అంటేనే తప్పులను సరిచేయటం. దిద్దుబాటు అంటే తప్పును దిద్దటం, తప్పులను సరిచేయటం, వంకర మార్గాలని తిన్నంగా మలచటం, చెడిపోయిన వారిని బాగు చేయటం, దారి తప్పిన వారిని దారిలో పెట్టటం, క్రమశిక్షణ లేని వారికి క్రమశిక్షణలో పెట్టడం. ఇది దీని యొక్క అసలైనటువంటి అర్థం. దిద్దుబాటు అంటే దేన్ని దిద్దటం? సరిగా ఉన్నదాన్ని దిద్దాల్సిన అవసరం లేదు, సక్రమంగా ఉన్నవారిని దిద్దాల్సిన అవసరం లేదు, బాగా ఉన్న వస్తువుని బాగు చేయాల్సిన అవసరం లేదు, బాగా పనిచేస్తున్న వాహనాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, బాగా ఉన్న మనుషుల్ని రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మార్గం తప్పిన వారిని, దారి తప్పిన వారిని, నీతి తప్పిన వారిని దారిలో పెట్టాలి, నీతిలోనికి రప్పించాలి, చెడిపోయిన వారిని బాగు చేయాలి అనేదే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఇక్కడ దైవజనుడు చేసే పనుల్లో ఒక పని ఏంటి? దిద్దుబాటు చేయటం. దిద్దుబాటు చేస్తున్న వ్యక్తి తనకు తాను కూడా దిద్దుకోవాలి. దిద్దుబాటు చేస్తున్న వ్యక్తి తనకు తాను కూడా దిద్దుకోవాలి. రోమపత్రికలో 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆటోమేటిక్గా తనకు కూడా అది హెచ్చరికగా మారుతుంటుంది. ఒక విషయం మీద మనం దిద్దుతున్నట్లయితే ఈ 2వ అధ్యాయంలో మొదటి వచనం చదివితే, కాబట్టి తీర్పు తెచ్చి మనుషుడా, నీ ఎవరికైనా సరే నిరతుడై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తెచ్చుచున్నావో ఆ విషయంలో నీకు నీవే నేరస్తుడు అని తీర్చుకొనిచున్నావు. ఎలాగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యం చేయవారి మీద దేవుని తీర్పు సత్యము అనుసరించినదే అని ఎరుగుదుము అని అన్నాడు. 21 నుంచి, ఎదుటివానికి బోధించే నీవు నీవు బోధించుకోవా? దొంగిలించవద్దని వద్దని ప్రకటించు నీవు దొంగిలించేదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకొని నీవు గోళ్లను దోచెదవా? ఇలాంటి మాటలు ఏం చెప్తున్నాయంటే, కేవలం దిద్దుబాటు అనగానే వినేవారికి మాత్రమే అనుకుంటే పొరపాటు. అట్ ద సేమ్ టైం ఏ విషయంలో ఎదుటివారిని మనం దిద్దుబాటు చేస్తున్నామో ఆ విషయంలో మనం కూడా దిద్దుకోవాలని ఆ వాక్యం మనకు కూడా హెచ్చరిక చేస్తుంది. అవునా? ఇక్కడ బోధించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక దిద్దుబాటు అని కానీ ఇది వినే సభ్యులకి మాకు సంబంధించిన కాదు అనుకోవటానికి వీల్లేదు. ఇంకా చెప్పాలంటే అసలు మొదట మనమే ఎదుటివారు బోధించే నీకు నువ్వు బోధించుకోవా అని అన్నాడు. ప్రభువు యేసులో ఉన్నటువంటి గొప్ప లక్షణం అంటే, చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఆయన ఏ విషయమైతే ప్రజలకి నేర్పించి ప్రజలను దిద్దాలనుకుంటాడో అది ప్రాక్టికల్గా తాను చేసిన వాడై ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము
3వ వచనం చదువుతున్నాను. 2వ వచనం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమును రచించితిని అన్నాడు. యేసుప్రభువు వారు బోధించడానికి ముందు చేశాడు. చేయుటకును బోధించుటకును అన్నాడు. బోధించే వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే తాను బోధించే విషయాన్ని చేసేవాడై ఉండాలి. తాను చేయని విషయాన్ని ఇతరులకు చేయమని చెప్పడం అర్ధరహితం, అజ్ఞానం, అమాయకత్వం కూడా. నేను చేయని విషయాన్ని ఇతరులు చేయమని చెప్పడం అర్ధరహితం, అమాయకత్వం, ఓ రకంగా అజ్ఞానం. కాబట్టి ఒక విషయాన్ని మనం ఇదేంటి స్పష్టంగా అర్థం చేసి అయిపోయిందా? కరెంట్ లేదా? రైట్, వదిలేస్తున్నా. మీరు ప్రశాంతంగా ఇది ఎవరు రికార్డ్ చేశారు? ఎక్కడ పెట్టానా? రైట్, ఎక్కడ పెడదామని అది ఆపేసేయండి. మీకు వినపడుతుంది కదా? ప్రశాంతంగా ఉందా? నేను నిద్రపోయే వాళ్ళని లేపుతుంటాను, కంగారు పడను. ఎలా లేపుతానో నాకు తెలియదు. మొత్తానికి నిద్రపోయే లేదు. నాకు అందరికీ కంటి చూపుకి దగ్గరలో ఉన్నారు. పొరపాటును కూడా ఏమన్నా నిద్రపోనేను. ఎండ కూడా మనల్ని నిద్రపోనేది. ఎండ టైం పెరిగే కొద్దిగా ఎండ పెరుగుతుంది కదా, చెమటలు పోస్తాయి కదా. అంత ప్రశాంతంగా నిద్రపోయే టైం అయితే కాదు. సో జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. యేసుప్రభు వారికి ఉన్న లక్షణం ఏంటంటే ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని చేసేవాడై ఉన్నాడు. చేయుటకును బోధించుటకును అన్నాడు. చేయకుండా బోధించేవాడు కాదు ప్రభు అయిన యేసు. యేసుప్రభు వారికి యేసుప్రభు వారు మనకి గురువు అని బైబిల్ చెబుతుంది. యేసుప్రభుకి క్రైస్తవులు శిష్యులని బైబిల్ చెబుతుంది. నిజమేనా? మనకి గురువు అక్కడే, ఆయన యేసుక్రీస్తు అని మత్తయి సువార్త 23వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చదువుతున్నావా? రైట్. మరి సంఘం ఎవరు వారంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం ప్రకారం మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నాడు. సంఘం అంటే ఎవరు? శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? క్రైస్తవులు. ఓకేనా? కాబట్టి క్రైస్తవులనే శిష్యులనే కాలక్రమంలో క్రైస్తవులని పిలవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు యేసు గురువు, క్రైస్తవులేమో ఆయనకి శిష్యులు. కాబట్టి ఇప్పుడు గురువు గారి యొక్క సిద్ధాంతం ఏంటి? చెప్పడం వరకైనా చేసేవాడై ఉన్నాడు గురువుగారు? చేసేవాడై ఉన్నాడు. ఆయన చేయుటకును బోధించుటకును అన్నాడు. అంటే బోధించే ముందు ఆయన ఏమై ఉన్నాడు? చేసేవాడై ఉన్నాడు. కాబట్టి నీతి సూత్రాలు అనేవి చెప్పడానికి మాత్రమే కాదు, దానికంటే ముందు చెప్పేవారు చేయటానికి అనే విషయాన్ని మనం ఎప్పుడు మరవకూడదు. ఇక్కడ బోధించేవారే కాదు, మరి మాకు కాదా అని అంటే మీరు కూడా బోధించే వాళ్ళతో బోధించే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన వారు, మీరు కూడా అందరూ బోధించవలసిన వారే. క్రీస్తు సంఘంలో ప్రత్యేకంగా బోధించడానికి వాక్య సేవకులుగా నియమించబడినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ వారు మాత్రమే బోధించాలనే నియమం అయితే క్రీస్తు సంఘంలో లేదు. ఒకవేళ మత శాఖలు ఎక్కడైనా ఉంటే ఉందేమో, కానీ ప్రభు యొక్క సంఘాలు ఎక్కడా కూడా సువార్థికులు మాత్రమే బోధించాలనే నియమం అయితే లేదు. అందరూ బోధించాలి కదా. పిలిచిన వాని యొక్క గుణాతిశయములు అందరూ ప్రచురించాలని పేతురు మొదటి పత్రిక 2:9 అన్నాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి ఎవరైతే పిలువబడ్డారో వారందరూ కూడా పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురించేయాలి. సో ఇప్పుడు బోధించే వాడికి స్త్రీలకైనా పురుషులకైనా సభ్యులకైనా సువార్థికులకైనా ఎవరికైనా ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? కరెంట్ వచ్చిందా? ఎవరికైనా ఉండవలసిన లక్షణం ఏంటి? బోధించే విషయాల మీద ముందు వారు పాటించేవారై ఉండాలి. ఇది కనుక మనం జాగ్రత్తగా పాటించినట్లయితే ఆటోమేటిక్గా దిద్దుబాటు అనేది మనలోనే ప్రారంభమవుతుంది. దిద్దుబాటు మనలోనే ప్రారంభమవుతుంది. దేవుడు తన వాక్యంలో ఏం చెప్తున్నాడంటే దావీదునుడు దిద్దేవాడై ఉండాలంటున్నాడు. దావీదునుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును
ఖండించుటకును ఏం చేయాలి? తప్పు దిద్దుటకును అని అన్నాడు. దిద్దుబాటు ఎప్పుడు అవసరం? తప్పు జరుగుతున్నప్పుడు దిద్దుబాటు అవసరం. ఈ తప్పు ఎక్కడైతే జరుగుతుందనేది మనం గమనించామో ఆ స్థలంలో ఖచ్చితంగా దిద్దుబాటు అనేది అవసరం. హెస్కేలు గ్రంథంలో జరగండి ముందు కీర్తన గ్రంథం 50వ కీర్తన 16-17 వచనాలు చదువుదాం. 50వ కీర్తన 16-17 వచనాలు చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆడియన్స్ ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వసించడమేమి? అంటే దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడలు, దేవుని చట్టాన్ని వివరించడానికి నీకేం పని? వివరించడం అంటే నువ్వు బోధించడానికి నీవెవడివి? నా కట్టడలు బోధించడానికి నీవెవడివి అని అడుగుతున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా? ఇప్పుడు చెప్పండి, దిద్దుబాటుని అసహించుకునేవాడు దేవుని వాక్యాన్ని బోధించొచ్చా? దిద్దుబాటుని అసహించుకునేవారు దేవుని వాక్యాన్ని బోధించకూడదు. దిద్దుబాటుని అసహించుకునేవారు ఎవరు? 16 వచనం ప్రకారం భక్తిహీనులు. అంటే భక్తిహీనులు దేవుని వాక్యాన్ని బోధించవచ్చు అని ప్రశ్న ఎత్తున్నాడంటే భక్తిహీనులు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తారా? కేవలం భక్తులు మాత్రమే దేవుని వాక్యాన్ని బోధిస్తారా? మన జోగారావు గారు అంటున్నారు, భక్తుల కంటే భక్తిహీనులే దేవుని వాక్యాన్ని ఎక్కువ బోధిస్తున్నారంటారు. మీకు ఒక విషయం తెలియలేదు. షఫీ అని అతను ఉన్నాడు. అతను అసలు క్రైస్తవుడే కాదు, అతను ఒక ఇతర మతానికి చెందినవాడు. కానీ బైబిల్లో మనకి చాలామంది సువార్థికులకి రానన్ని వచనాలు కూడా కంట చేసేసాడు. తాను అనుకున్న కొన్ని టాపిక్స్ సంబంధించినటువంటి వచనాలు, అతను అపార్థం చేసుకున్నటువంటి వచనాలు, అందులో ఉన్న విషయం అతనికి అర్థం కాకపోయినా ఎంతో బాగా అర్థమైనట్టుగా దాన్ని అసలు బైబిల్ కూడా తీయకుండానే చెప్పేస్తాడు ఆ వచనాలన్నీ. ఈరోజు సువార్థికులు కూడా లేనంత నాలెడ్జి అతనికి. నాలెడ్జ్ అంటే ట్రూ నాలెడ్జి కాదు, అది అపార్థం చేసుకొని అతను అనుకున్న టార్గెట్ రీచ్ అవడానికి ఏర్పాటు చేసుకున్న నాలెడ్జి చాలా అధికంగా ఉంది. అనర్గళంగా మాట్లాడగలడు అతను ఏం చెప్పాలనుకున్నాడు ఆ విషయాన్ని. అంటే ఎలా సాధ్యమైంది అదంటే భక్తితో పని లేదు దానికి, దిద్దుబాటుతో కూడా పని లేదు దానికి. అసలు విషయం అర్థం కావాల్సినటువంటి అవసరం కూడా లేదు. పిల్లలకి పాఠాలు నేర్పుతారు, అవి బట్టి పెడతారు, అందులో విషయం అర్థమవుద్దా? బట్టి పెట్టేవాడికి అర్థమవుద్దా? చూడకుండా రాస్తాడు. పాఠాల క్వశ్చన్ ఇచ్చి వచ్చి నువ్వు రాయి అంటే చూడకుండా రాస్తారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపుగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అని రాశాడు. అది కంటక వాక్యం. అసలు ఈ అద్వితీయ కుమారుడు ఎవరు? ఆ దేవుడు ఎవరు? అసలు ఆ కంటక వాక్యాలు నేర్పేవారు కానీ, ఆ కంటక వాక్యాల్ని నేర్చుకునేవారు కానీ ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? కోట్లలోనే ఉంటారు. అసలు అద్వితీయ దేవుడు ఎవరు, ఆయన పంపిన యేసుక్రీస్తు ఎవరు ఎరగని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి విషయాలు బోధించడానికి దిద్దుబాటుని ఖచ్చితంగా ఉంటేనే బోధించగలరు, లేవో బోధించలేరు అనేది సరైందేనా? సరైంది కాదు. కాబట్టి అందుకనే నీవెవడు చెప్పడానికని అంటున్నాడు ఆయనే. భక్తిహీనులు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ప్రభు యేసు కూడా తన బోధనలు ఇలాగన్నాడు. మూర్తి చోటింది లూకాసు వార్త 6:46 వచనంలో, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. అంటే దిద్దుబాటు వాళ్ళు చేసుకోరు, వాళ్ళు దిద్దుబాటు చేసుకోకుండా ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు అన్నాడు. ఈ బ్యాచ్ ఒకటి ఉందా లోకంలో? ఆయన చెప్పింది అసలు చేయకుండా ఆయన ప్రభువా ప్రభు అనేవాళ్ళు ఉన్నారా? దీన్ని మత్తయి మరో రూపంలో చెప్పాడు. అదే సందర్భాన్ని మత్తయి సువార్త 7:21 నుంచి చదివితే,
అందులో ఈ లోక పరంగా ఆర్డినరీ ప్రజలు కాకుండా కొంత ఎక్స్ట్రాడినరీ పీపుల్ కూడా ఉన్నారు. ఆయన చెప్పింది చేయకుండా ఆయన ప్రభు అనే బ్యాచ్లో ఆర్డినరీ పీపుల్ కొంతమంది అయితే ఎక్స్ట్రాడినరీ పీపుల్. సింహాద్రి అర్థమవుతుందా? ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఎవరు? నేనే చెప్పాలా? రైట్, చెప్తున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చూడండి. ప్రభా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించును. ఆ దినముందు అనేకులు నన్ను చూసి, ప్రభా నీ నామములో మేము నీ నామములో ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా ఎదురును పొండి అని అన్నాడు. ఎవరిని అన్నాడు ఇక్కడ? ఆర్డినరీ పీపులా వీళ్ళు? లోకపరంగా జరగబోయేదని ముందే చెప్పారనుకో, వాళ్ళని ఎలా చూస్తారు? ఇలా డాబా మీద కూడుకుంటారు. అలాంటి వస్తే ఓ 4-5 ఎకరాలు కావాలా? జనం ఇలాగే ఉంటారా? హిగూస్కులు ఎవడో ఒక వస్తాడు కదా ఈ ఏరియాకి, బోడుగుండా అతను ఒక అతను. వాళ్ళు వస్తే మీటింగ్ ఎలా ఉంటుంది చూశారు ఎప్పుడైనా మీరు? అంటే ఏమి చేయకపోయినా ఏదో చేస్తామని భ్రమ కల్పించే మనుషులు మీటింగ్ పెడితే ఎలా ఉంటుంది దావీదు? చాలా హంగామా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళని ఇక్కడ యేసుప్రభు ఏమంటాడంటే, నువ్వెవడో నాకు తెలియదు అంటున్నాడు. పైగా వారిని పట్టుకుని అక్రమం చేయవాళ్ళారా నా ఎదురుండి. ఇప్పుడు ఎవరైనా దెయ్యాలు పట్టిన వాళ్ళు మీకు పరిచయం ఉందా? దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్నారు మీకు? దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరు తెలియదా మీకు? రాంబాబు తెలుసా నీకు? మరి దెయ్యాలు పట్టిన వాళ్ళు చేష్టలు ఎట్టా ఉంటే తెలుసా? పోనీ దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం అని చెప్పి బోధకులు తెలుసా మీకు? వాళ్ళు ఎలా చూస్తారు సమాజంలో? ఘనంగా చెప్తారు. అది సంజీవరావు గారిని అడిగితే బాగా చెప్తాడు. ఏంటి నువ్వు కూడా ఎలగొట్టావు దెయ్యాలని? ఎలగొట్టావా? ఎల్లగొట్టినట్టు నటించావా? పడిపోయేవాళ్ళ? నువ్వు కూడా పడగొట్టావు అయితే. రైట్, ఓకే. ఆయన కూడా పడగొట్టాడు. ఇట్లా బైబిల్లో ఎవరు పడగొట్టలేదు, పడిపోయిన వాళ్ళు లేపారు వాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే నిలబడ్డ వాళ్ళు పడగొడుతున్నారు. సరే, అలాంటి వాడు సమాజంలోకి వస్తే ఎలాంటి గౌరవ మర్యాదలు దొరుకుతాయి? యేసుప్రభు దగ్గరికి వెళితే ఆ దినమందు అనేకులు నన్ను చూసి ఇలాగంటున్నారు అలాగంటారంటే మీరెవరు నాకు తెలియదు, అక్రమం చేయవాలని నా ఎదురుండి పొండి అని అంటున్నాడు. సో ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన చెప్పింది చేయకుండా, దిద్దుబాటుని అసలు ప్రేమించకుండా, భక్తిహీనులుగా ఉంటూనే దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తులు ఉన్నారా సమాజంలోనంటే ఆర్డినరీ పీపుల్ దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీ పీపుల్ వరకు ఉన్నారని చెప్పొచ్చు. లోకపరంగా సమాజంలో చిన్న చిన్న వ్యక్తులని చెప్పబడే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ బోధకులు అని చెప్పుకునేవారు సైతం ఉన్నారు. ఆయన చెప్పింది చేయకుండా, ఆయన ప్రభు అనేవాళ్ళు దిద్దుబాటుని పట్టించుకోకుండా, భక్తి అంటే ఏంటో తెలియకుండానే భక్తిహీనులుగా బ్రతుకుతూనే భక్తి ముసుగులో భక్తి కార్యక్రమాలు చేసే మనుషులు విపరీతంగా ఉన్నారు. అందుకని ఆయన అన్నాడు, నా కట్టడను వివరించడానికి నీకేం పని? హూ ఆర్ యూ? నువ్వెవరు అసలు చెప్పడానికని అంటున్నాడు. నిజంగా వాక్యం బోధించే వాళ్ళకి భయపడాలి. నిజంగా ఈ ప్రశ్న నాకు కూడా ఒకవేళ వేస్తే పరిస్థితి ఏంటి, నేను కూడా ఒకవేళ అదే స్థితిలో ఉంటే ఏంటి పరిస్థితి? ఎందుకంటే అలాగంటే దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు. దిద్దుబాటుని అసహించుకునేవాడు ఏం చేస్తాడంటే తప్పు మీద తప్పు చేస్తుంటాడు. దిద్దుబాటు ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ తప్పుని ఒకదాంతోనే ఒప్పేసుకొని విడిచిపెట్టి కనికరం పొందుతాడు. మనము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13 వచ్చింది చదివినప్పుడు, అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడును అన్నాడు. దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, విడిచిపెట్టేవాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అన్నాడు. కాబట్టి దిద్దుబాటు ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే దాచిపెట్టుకోడు, ఒప్పుకొని విడిచిపెడతాడు. దిద్దుబాటుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే మనం చేసిన తప్పుని ఒప్పుకోవటమే కాదు విడిచిపెట్టడం, తద్వారా దేవుని చేత కనికరం పొందటం.
లేక మనుషుల నుండి కూడా కనికరాన్ని పొందటం. ఈ సమస్య ఎప్పుడు ప్రారంభమైంది? దిద్దుబాటుని అసహించుకునే సమస్య. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని దేవుడు అన్నాడు కదా భక్తిహీనులతో. ఈ భక్తిహీనమైన సమస్య ఎప్పుడు ప్రారంభమైంది? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏలైనగా మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి. ఆ మాట జాగ్రత్త చూడండి. ఎవరిని అంటున్నాడు భక్తిహీనులని? 50వ కీర్తనలో దిద్దుబాటుని అసహించుకునేవారు. ఇక్కడ ఎవరినన్నాడు భక్తిహీనులని? అంటే జలప్రళయంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ భక్తులైనటువంటి నోవాహును ఆయన కుటుంబాన్ని రక్షించాడు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? ఎవరి మీదకి జలప్రళయం వచ్చిందన్నాడు? భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం వచ్చినప్పుడు అన్నాడు. దిద్దుబాటుని అసహించుకునే ఏమన్నాడంటే కీర్తనకారుడు భక్తిహీనులు అన్నాడు. జలప్రళయం ఎవరి మీదకి వచ్చింది అంటున్నాడంటే మోషే భక్తిహీనుల సమూహం మీదకి వచ్చిందని రాస్తున్నాడు మోషే. ఈ జబ్బు ఎక్కడ ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే ఏదైనా తోటలో ఆదామవులతోనే ప్రారంభమైందని చెప్పాలి. అంటే తప్పుని ఒప్పుకోకుండా తప్పుని కవర్ చేయటం అనేది ఫస్ట్ ఫ్యామిలీలో ఉందా? ముగ్గురు అలాగే చేశారా? ఫస్ట్ ఫ్యామిలీలో ఫస్ట్ మెంబర్స్ ఎవరు? ఆదాము, అవ్వ, కయీను, హేబేలు. ఆదాముని అడిగాడు నువ్వు చేసిన పని ఏంటని. ఏమన్నాడు? నువ్వు తినొద్దన్నావు, నేను తిన్నాను అన్నాడా? నాతో కూడా ఉండడానికి నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు. ఒప్పుకున్నాడా? దాన్ని కప్పుకుంటున్నాడా? దిద్దుబాటు ప్రేమిస్తున్నాడా లేక అసహించుకుంటున్నాడా? అప్పుడు భక్తుడా భక్తిహీనుడా? భక్తిహీనుడు అంటే ఏమను పెద్దగా ఏమి నీవు వ్యభిచారి, దొంగ, కూలికోరుదని ఇవన్నీ అనుకుంటారేమో. అవి భక్తిహీనమైన చర్యలే. కేవలం అవి మాత్రమే అనుకుంటే భ్రమ. వాక్యానికి భిన్నంగా నీవు ఏదైనా కార్యం జరిగిస్తున్నప్పుడు దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ విషయాన్ని మన దృష్టికి తెచ్చినప్పుడు వెంటనే ఆ విషయం వాక్యానికి వ్యతిరేకమని గ్రహిస్తే వెంటనే దాన్ని ఒప్పేసుకుని విడిచిపెట్టడం అనేది భక్తి. ఒకవేళ దాన్ని ఒప్పుకోక దాన్ని కప్పుకోవడానికి నేనా పాపం చేయటమా తప్పు చేయటమా? నెవర్. మై బ్లడ్లోనే లేదు, అది మా రక్తంలోనే లేదు, మా వంశంలోనే లేదు అని సమాధానాలు చెప్పే బ్యాచ్ ఉన్నారు కొంతమంది. సింహాద్రి అర్థమవుతుందా? అంటే డ్రామా ఆర్టిస్టులు అనమాట వీళ్ళు. అంటే లోపల తెలిసి వాళ్ళు తప్పు చేశారని. డ్రామా అంటే ఏం లేదు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా హావభావాలని ప్రదర్శించడం. లోపల చెప్పుద్ది మనస్సాక్షి నువ్వు తప్పు చేసావని, పైకి నోరు మాత్రం. తీతుపత్రిక 1వ అధ్యాయము 16 వచ్చిన ఒకసారి చూడండి. తీతుపత్రిక 1వ అధ్యాయం 16 వచ్చిన ఏమంటాడంటే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులమైంది తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అని అన్నాడు. చర్యలు ఏం చెప్తున్నాయి అంటే దేవుని ఎరగలేదని చెప్తున్నాయి. నోరు ఏం చెప్తుందంటే దేవుని ఎరుగుదము అని చెప్తున్నారు. నోటితో ఏం చెప్తున్నారు? దేవుని ఎరుగుదము. చర్యలు ఏం చెప్తున్నాయి? దేవుని ఎరగలేదు అని అంటున్నాయి. కాబట్టి ఆదాము నోరు ఏం చెప్తుంది? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటుంది. అతని చర్య ఏమంటుంది? తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తిన్నావు కనుక ఏదైనా తోట నుంచి వెళ్ళిపో. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే తప్పుని దిద్దుకోవడానికి ఆదాము ఒప్పుకోలా. దాన్ని ఏబు గ్రంథాలు అన్నాడు రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడు అన్నాడు. దాన్ని హోషేయ గ్రంథాలు అన్నాడు ఆదాము నిబంధన నీరును అని అన్నాడు. కాబట్టి నిబంధన మీరాను అని చెప్పట్లా, పాపం చేశాను అని ఒప్పుకోట్లా. ఏం చెప్తున్నాడు ఆదాము? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. ఆవిడ దగ్గరకు వస్తే ఆవిడ ఏమంటుంది? సర్పం నన్ను మోసపుచ్చినందున నేను ఎలాగ చేశాను అంటే సర్పం చేయకపోతే నేను చేసేదని కాదు, అంటే సర్పాన్ని చేసిన నువ్వే తప్పు చేసావని.
నేను తిన్నాను, పండు తిన్నాను, పాపం చేశానని చెప్పట్లా, మోసపోయానని చెప్పట్లా. పౌలు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ సర్పం తన కుయుక్తి చేత 11 అధ్యాయాలు అంటాడు, సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అన్నాడు. ఆవిడ మోసపోయిందంటే మోసపోవటానికి ఆవిడ యొక్క సహకారం ఉందా లేదా? మొదట ఆదాము అవకాశం ఇవ్వలేదు అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. మొదట ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన అన్నాడు 2వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 13వ వచనంలో. అంటే అవకాశం ఎవరిచ్చారు? ఆదాము ఇవ్వలేదు, మొదట అవ్వ ఇచ్చింది. తర్వాత అవ్వ ద్వారా ఆదాము కూడా పాపంలో పడిపోయాడు. ఈ ఫ్యామిలీ 3 వ్యక్తి దగ్గరికి వస్తే కయీను ఉన్నాడు, తన తమ్ముడైన హేబేలుని చంపేశాడు. నీ తమ్ముడు ఎక్కడ అని దేవుడు అన్నాడు. ఏం చెప్తున్నాడు? వాడికి నేనేమైనా కాపలా అంటున్నాడు. చంపేశానని చెప్పట్లా. యథార్థంగా మాట్లాడాలంటే ఏం చెప్పాలి? సింగరాజు చంపేశానని చెప్పాలి. ఆ కయీను ఎలా చేశాడు దేవుడు? ప్రసంగి 7:29 ప్రకారం కయీను ఎలా చేయబడ్డాడు? తల్లి గర్భంలో ఎలా సృజించాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాను. కయీన్ని ఎలా సృజించాడు? యథార్థవంతుడిగానే. ఇతను ఏం చెప్తున్నాడు? యథార్థం చెప్తున్నాడా? జరిగినట్టు చెప్తున్నాడా? వాడికి నేనేమన్నా కావలవాడినా అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదివితే వాడికి నేనేమైనా కావలవాడినా అంటున్నాడు. అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా? పైగా ఈ ముగ్గురు కూడా డైరెక్ట్గా ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నారు? ఎంత సాహసం అది! అమ్మా, ఏం పేరు నీ పేరు? మర్చిపోయావా? మళ్ళా గుర్తు తెచ్చుకో. పేరు మర్చిపోయావా? ఏం పేరు నీ పేరు? గుర్తు తెచ్చుకో, మళ్ళీ అడుగుతారు. ముగ్గురు కూడా దేవునితోనే అబద్ధం ఆడటానికి, నాటకాలు ఆడటానికి, తప్పులు కప్పించుకోవడానికి, దిద్దుబాటుని అసహించుకొని భక్తిహీనంగా తయారవి. అందుకనే వారు ముగ్గురు గురించి వాళ్ళు చనిపోయాక పాజిటివ్గా ఎక్కడ మాట్లాడాలి బైబిల్లో? తెలుసా మీకు ఈ సంగతి? ఆదాను గురించి నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అవను గురించి నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కయీను గురించి అయితే వాడు దుష్టుని సంబంధం అనేసాడు. వాడి క్రియలు చెడ్డవి, వాడి సహోదరుల క్రియలు నీతి గలవి అని అన్నాడు యోహాను మొదటి పత్రిక 3:12లో. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఫ్యామిలీలోనే దిద్దుబాటును అసహించుకునే ఒక తప్పుడు సంస్కృతి ప్రారంభమైంది. ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు ఇది. తప్పు చేసేవాడు ఏం చేస్తుంటాడంటే తప్పు మీద తప్పులు చేస్తుంటాడు. దిద్దుబాటును ప్రేమించకపోతే ఏం చేయాలి? తప్పు చేయాలి. ప్రేమించిన వెంటనే ఏం చేయాలి? అంగీకరించి తప్పుని ఒప్పుకోవాలి. ఈ 2 కార్యక్రమాలు ఒక వ్యక్తిలో జరిగినాయి. ఎవరో చెప్తారు మీరు? దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 11-12 అధ్యాయాలు చదివినప్పుడు తప్పు మీద తప్పు చేసినట్టుగా రికార్డ్ చేయబడింది. అక్కడ ఏంటి ఆయన చేసిన తప్పు అంటే యుద్ధం జరుగుతుండగా మిద్ది మీద పచారులు కొట్టడం మొదటి తప్పు. రాజు అనేవాడు సైన్యాన్ని నడిపించేవాడుగా, సలహాదారుడిగా, సైన్యాధిపతులను సిద్ధం చేసేవాడుగా ఉండాలి. కానీ సరదాగా మిద్ది మీద పచారులు చేస్తున్నాడు. ఎవరో స్త్రీ స్నానం చేస్తుంటే చూశాడు. చూసిన వెంటనే అతను వెంటనే కంట్రోల్ అయిపోవాలి, దాన్ని తప్పుగా భావించాలి. అది చేయబాగా ఆవిడ ఇంటికి పిలిపించి ఆవిడతో పాపం చేశాడు. సరే, ఆవిడ గర్భవతి అవుద్ది. అప్పుడు ఏం చేయాలి? పాపాన్ని ఒప్పేసుకోవాలి. కానీ ఏం చేయాలనుకున్నాడంటే ఆ నేరం భర్త మీద నెట్టాలనుకుని భర్తని సైన్యం నుంచి ఇంటికి రప్పించాలనే ప్రయత్నం చేశాడు. వింటున్నారా? ట్రైబల్ ఏరియాలో కూడా ఇలాంటి దుశ్చర్యలు ఎక్కువ జరుగుతాయని విన్నా నేను. అన్ని చోట్ల జరుగుతున్నాయి, కానీ ఈ ఏరియాలు ఇంకా మారల్ వాల్యూస్ అనేవి సమాధైపోయినాయి, అసలు పెద్ద పట్టించుకోరు అని అక్కడక్కడ మాట్లాడుతుంటే విన్నాను. వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారని, వావి వరుసలు లేకుండా మనుషులు అక్రమంగా జీవిస్తారనే విషయాలు అక్కడక్కడ వినపడుతూ ఉంటాయి.
ఈ తప్పు చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే అవే తప్పులు వేరే వాళ్ళ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈయన కూడా అదే చేశాడు. భర్తను ఇంటికి పంపించాలని చూశాడు. అతను భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగినటువంటి ఒక సైన్యంలో సైనికుడు ఊరియా. అయితే అతను ఇంతమంది యుద్ధంలో ప్రాణాపాయ స్థితిలో ఉంటుండగా నేను అక్కడ మాత్రమే ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండాలా, ఇది నాకు ఇష్టం లేదని అంటాడు. ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ తప్పు ఏంటంటే అతను యుద్ధంలో ముందు పెట్టి మర్డర్ ప్లాన్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇస్తే ప్రీ ప్లాన్ మర్డర్. ఏమంటారు మీరు? ఊరియా యొక్క సాధారణమైనటువంటి మరణం అది ప్రణాళికబద్ధంగా చంపబడ్డా? ప్రణాళికబద్ధంగానే చంపబడ్డాడు. ఎవరు ఆ ప్రణాళిక రూపొందించింది? అసలు దావీదు అనేవాడు ఎవరు? రాజుకి ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రం చదివి దాని ప్రకారం అతను నడుస్తూ ప్రజల్ని నడిపించేవాడే ఉండాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుంచి ఆఖరి వరకు చదివితే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18 నుంచి ఆఖరి వరకు చదివితే రాజుకి దేవుని శాస్త్రం ఏంటంటే ధర్మశాస్త్రం అనేది ఒక ప్రతి అతని యొద్ద ఉండాలి, అది అతను నడుచుకోవాలి, ప్రజలు కూడా అలాగే నడిపించాలి. తాను బ్రతుకు దినములన్నీ అన్నాడు అక్కడ. భూమి ఎన్ని దినాలు బ్రతుకుంటే అన్ని దినాలు ధర్మశాస్త్ర ప్రకారమే బ్రతకాలి, ప్రజలు కూడా అలాగే బ్రతికేలాగిన చేయాలి. నిజంగా ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు దావీదుకి ఏమర్థం కావాలి? అందులో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు, వాటి సాగిలు పడకూడదు, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు. ఇలా 10 ఆజ్ఞలో ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. ఈయన ఏం చేశాడు? అప్పుడు నరహత్య చేశాడు. అంటే ముందు అసలు చేయటమే. ఎన్ని తప్పులు జరిగినాయి చూశారు అందులో? మీరు సమయాల మధురం గ్రంథం 11, 12 అధ్యాయాలు చదివితే తప్పు మీద తప్పు చేశాడు అతను. తీరా దేవుడు ఏం చేశాడంటే నాతానని ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్తను పంపినప్పుడు ఏం జరిగిందంటే ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక వ్యక్తికి ఒకే ఒక ఆడుగురు ఉంది. 100 గొర్రెలు ఆయన ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఆయత్తం చేయడానికి వాటిలో ఏదో ఒక దాన్ని చేయకుండా తన ఒకే ఒక్క గురి ఉన్నటువంటి అతని గురిని తీసుకొచ్చి చేశాడు. ఇది ఎంతవరకు న్యాయము అని అడిగాడు. అప్పుడు దావీదు అంటాడు, అసలు ఆ కార్యం చేసినాడు ఎవడు కానీ మహాదుర్మార్గుడు, వాడు నిశ్చయముగా మరణానికి పోతాడు అని అన్నాడు. ఎందుకంటే ఎవడో కాదు నువ్వే అని అన్నాడు. అప్పటి వరకు తప్పుల మీద తప్పులు చేసినాడు వెంటనే మోకాళ్ళ మీద పడ్డాడు, ఒప్పుకున్నాడు. 2 షేడ్లు ఉన్నాయని చెప్పే కదా దావీదులో. ఒక తప్పులు కప్పేసుకోవడానికి తప్పు మీద తప్పు చేశాడు. అదే దావీదు వెంటనే ఆ తప్పులు ఒప్పేసుకుని వెంటనే మోకాళ్ళ మీద పడ్డాడు. వెంటనే అన్నపానాలు మానేసి ప్రార్థించడం మొదలెట్టాడు. ఆ సందర్భంలో పుట్టిన కీర్తన 51వ కీర్తన. మరి 51వ కీర్తన చదివితే దావీదు చేసిన పాపాన్ని తాను ఒప్పుకుంటున్నాడు. తన కన్నీటితో ఆ మొరని ఆలపిస్తున్నాడు దేవునికి. నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నా పాపాలు కడిగివి, నన్ను శుద్ధి చేయి, నన్ను బాగు చేయి అంటే దిద్దుబాటు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడుగా చేయాలి దిద్దుబాటు ప్రేమ? ఎప్పుడు జరగాలి దిద్దుబాటు ప్రేమించి కార్యక్రమం? ఎప్పుడు జరగాలి? ఆ కంటితో చూడగలిగిన దృశ్యాన్ని చూసినప్పుడే, పరస్త్రీని అలాగ చూసినప్పుడే దిద్దుబాటు స్టార్ట్ అవ్వాలి. ఆ రోజు దిద్దుబాటు చేసుకోకుండా పాపం చేయటమే కాకుండా ఆ పాపాన్ని ఇంకొకరి మీద, తన భర్త మీద నెట్టేయాలనే కుట్రపూరితమైన ఆలోచన చేయటమే కాకుండా అది అతను ఒప్పుకోలేదని అతను చంపడానికి ప్లాన్ చేసి అతని సాగుకి కారకుడయ్యేదాకా చేశాడనంటే అది తప్పు మీద తప్పు చేయటం, దిద్దుబాటును అసహించుకునేవాడు. అదే వ్యక్తిలో కాలక్రమంలో భక్తి కోణాలు కనిపిస్తాయి మనకి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3 వచ్చిన ఒకసారి చూడండి. దావీదు యొక్క జీవితంలో జరిగిన ఆ తప్పుని ఒక మాయను మచ్చగా వివరిస్తున్నాడు దేవుడు. మిగిలిన జీవితం అంతా కూడా దావీదుని గురించి మంచిగా మాట్లాడాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా దావీదుని గురించి 15వ అధ్యాయం 3 వచ్చింది చూడండి. 4 వచ్చిన రైట్, 4 వచ్చిన డైరెక్ట్గా చదివేద్దాం. 3, 4 చదివితే బాగుంటుంది. అతను తన తండ్రి
పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైనటువంటి దావీదు హృదయము తన దేవుడిని యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనొచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండా ఉండేది గనుక అని అన్నాడు. ఇక్కడ మాట జాగ్రత్త చూడండి. దావీదు తన జీవిత కాలం అంతట్లో ఈ ఒక్క తప్పునే దేవుడు కౌంట్ చేస్తున్నాడు, మిగిలినవి పాపాల లెక్కలో పరిగణించాల. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? అతను బతికుండగా చనిపోయాకంటే ఇంకా బతికుండగా జనన మరణాలకు మధ్యలో జరిగించిన క్రియలన్నీ కౌంట్ చేసినప్పుడు ఈ ఒక్క విషయాన్ని మేజర్ ఇష్యూగా చెప్తున్నాడు దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక నరుడు దావీదుని అపార్థం చేసుకుని చెప్తున్నాడా, లేక దేవుడు దావీదుని గురించి ఇస్తున్నటువంటి ట్రూ ఇన్ఫర్మేషన్? దేవుడే దావీదుని గురించి ఇస్తున్నటువంటి ఒక నిజమైన సమాచారం. అవునా? అప్పుడు ఆ ఒక్క పొరపాటుని ఎలా చేశాడు అతను అంటే తప్పు మీద తప్పు చేసి ఆ విషయంలో ఆఖరికి ఊరియాన్ని చంపే వరకు వెళ్ళిపోయాడు. దాన్ని భక్తిహీనత అన్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టడం భక్తి అయితే, కప్పుకొని దాన్ని కొరకు మరొక తప్పు చేయాలనుకోవటం భక్తిహీనత. మన జీవితంలో కూడా చాలా సందర్భాలు ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి దైవజనుడిగా మన డ్యూటీ ఏంటి చెప్పండి? అది తప్పు అని తెలిసిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ఒకవేళ సువార్థికుడిగా నీవు ఆ పని చేయలేకపోయినా కనీసం సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అలాంటి తప్పులు చేస్తే అప్పుడు ఏం చేయాలి? దావీదులాగా నేను తప్పు చేయలేదు, రైట్, మంచిది. కానీ నువ్వు పనిచేస్తున్న సంఘంలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి? దిద్దుబాటు వరకు దేవుని యొక్క ఏర్పాటు అవుతుందని గుర్తించాలి. మనందరూ తెలిసినట్టుగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న భాగం చదివినప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 20 వచనాల్లో రైట్, ఎవరైనా ఒక వ్యక్తి నీ సహోదరుడిని ఎడల తప్పు చేసినట్లయితే ఏం చెప్పాడు అక్కడ? నువ్వు ఒంటరిగా వెళ్ళి నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. దేనికి గద్దించాలి? అతను చేసిన తప్పు విషయమై అతను దిద్దుబాటు చేసుకోవడానికి గద్దించాలి. అంతేనా? దిద్దుబాటు ప్రేమించి వాడు ఏం చేస్తాడు? భక్తుడు దిద్దుకుంటాడు. దిద్దాలనుకున్నవాడు ఏం చేస్తాడు? ఒంటరిగా ఉన్నప్పుడు అతను దిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు రెండు విషయాల్లో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. అతను దిద్దడానికి ప్రయత్నం చేయబాక అతను తప్పుని 10 మందికి ప్రచారం చేస్తున్నాడంటే భక్తుడు చేసే పని అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఒంటరిగా వెళ్ళాలి, అతను తప్పు ఏంటని తెలియజేయాలి. ఆ తప్పని దేవుని వాక్యం ద్వారా రుజువు చేయాలి. ఎందుకని దేవుని వాక్యం ద్వారా అంటున్నాడంటే, నీకు తప్పు అనిపించింది కానీ అతను తప్పు అనుకోవట్లా. నువ్వు అనుకున్నది రైట్, అతను అనుకున్నది రైట్ తేల్చాల్సింది దేవుని వాక్యం. ఒక విషయంలో డేవిడ్ తప్పు అనుకుంటున్నాడు, నన్ను నేనేమో అది రైట్ అనుకుంటున్నాను. ఇప్పుడు డేవిడ్ అనుకున్నట్టుగా అది రైట్ రాంగ్ తెలియాలంటే మా ఇద్దరి మధ్య ఎవరు దాన్ని ఫైనల్ చేయాలి? దేవుడు చేయాలి. ఎలా చేస్తాడు? వాక్యము ద్వారా. దేవుడు తన వాక్యము ద్వారానే లోపాలని సరి చేస్తాడు. అవునా కదా? అప్పుడు వాక్యం దగ్గరికి వచ్చి ఏది రైట్ అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే దిద్దుబాటు చేసేవాడు ముందుగా వాక్యాన్ని బట్టి అది తప్పు అని రుజువు చేయాలి. ముందు వాక్యాన్ని బట్టి కాదు, నా దృష్టిలో తప్పు అనిపిస్తుందని అంటే నీ దృష్టికి అనిపించవచ్చు, నీ దృష్టికి ఏమైనా అనిపించవచ్చు. ఏమంటారు? మన దృష్టికి అనిపించినవన్నీ రైట్ అవుతాయా? ఒక భక్తుడు ఉన్నాడు పాత నిబంధనలో. ఆ దేశవంతుడిలోనే భక్తుడు సాతానుతో దేవుడు చెప్పాడు, భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు అని అన్నాడు. యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, పైగా ధనవంతుడు. ఈ మధ్య ఒక పోస్టు సూర్య మధ్యలో ఒంటి మేడ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఫోటో వేసి ధనవంతులు పరలోకం వెళ్ళరు అని డిక్లేర్ చేశారు. విన్నారు? ఇప్పుడు చూశారు ఆ పోస్ట్ని?
ధనవంతులు పరలోకి వెళ్ళరా? అంటే యోబు పరలోకి వెళ్ళడా? అబ్రహాం పరలోకి వెళ్ళడా? దావీదు పరలోకి వెళ్ళడా? అంటే కొన్ని స్టేట్మెంట్లు ఎలా చేస్తారంటే వాళ్ళు చేసే స్టేట్మెంట్ అన్ని సమయాల్లో నిలబడుద్దా లేదని ఆలోచన చేయరు. వాడు అనుకుంటాడు, చెప్పేస్తాడు, ఇకంతే. అది నిలబడుద్దా లేదనే ఆలోచన ఉండదు. కొంతమందికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అర్థమైందా? ఆవేశం బాగా ఉంటుంది, ఆలోచన అస్సలు ఉండదు. తక్కువ ఉంటుంది కదా, కొంతమందికి అస్సలు ఉండదు. ఎవరు వేయబడితే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటారు ఆవేశంతో. ఆడు రమేష్ గారు మంచోడు కాదు, ఆడు జోగుడు మంచోడు కాదు, ఆడు పురుషత్వం అనేవాడు అసలు పరమ దుర్మార్గుడు, ఆడొక సైకో, ఆడొక మానసిక రోగిలో ఒకటి లెటర్ పెట్టారు మీ ఊరు వచ్చే ముందు. అర్థమైందా? వాడు ఎవడో కాదు, 15 సంవత్సరాలు నాతో తిరిగినోడే. అర్థమైందా? 15 సంవత్సరాలు నాతో తిరిగిన వాడే వాడు నన్ను సైకో అంటున్నాడు. నీ రమేష్ ఏమో ఏమన్నాడంటే ఖర్చు అయినా, కష్టమైనా, దూరమైనా, భారమైనా, మేము ఇచ్చినా ఏగిపోయినా భార్య బిడ్డలు వదిలేసి రోజులు తరబడి ప్రయాణాలు చేసి మా దగ్గర కూర్చోడు నేను అన్నాడు. ఒరే మీ దగ్గర కూర్చున్నాడు ఒక సైకో అని అన్నాడు మా ఊర్లో ఒకడు. కాబట్టి ఒక విషయం నిర్ధారణకు రాకుండా ఆ పోస్టులు మీ దగ్గర కూడా రావచ్చే. వస్తే మీ దగ్గర పలానా వస్తున్నాడు, మీరు అనుకున్న మంచోడు కాదు, ఆడ పెద్ద సైకో, మీకు పోస్టులు వచ్చిన ఆశ్చర్యం లేదు. మీ ఫోన్ నెంబర్లు తీసుకొని అసలు అయితే మీకు కూడా ఆ పోస్టులు పెట్టవచ్చు. విషయం ఏంటంటే ఒక విషయాన్ని మనం ముందుగా ఏం చేయాలంటే అది నిర్ధారణ చేయాలి, వాక్యాన్ని బట్టి అది తప్ప కాదనేది. నిజంగా తప్పు అని తెలిసినప్పుడు 10 మంది ప్రచారం చేయటం కాదు. నువ్వు నిజంగా భక్తుడు అయితే ఏం చేయాలి? సురేష్ ఏం చేయాలి? నువ్వే దాన్ని పరిశీలించడానికి ఒంటరిగా వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేయాలి. వినలేదనుకో, ఇంకొకళ్ళు 2 సహోదరులు వెంట పెట్టుకుని వెళ్ళి దాని పరిష్కారం కొరకు నీ వంతుగా కృషి చేయాలి. అప్పటికి వెళ్ళలేదనుకో సంఘం దృష్టికి తీసుకెళ్ళాలి. సంఘం మాట కూడా వినకపోతే ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి ఆ మాట చూడండి. మీరు లోపటి వారికి తీర్పు తెచ్చేవారు గనుక ఆ దుర్మార్గుల్ని మీలో నుండి వెలివేయడి అని అన్నాడు. ఆ దుర్మార్గులు మీలో నుండి వెలివేయండి. మీరు లోపటి వారికి తీర్పు తెచ్చేవారు. వెలివేసే కార్యక్రమం ఎవరిదంటే సంఘానిది. ఎప్పుడు చేయాలి వెలివేసే కార్యక్రమం? సంఘం దిద్దుబాటు కొరకు చేపట్టవలసినటువంటి పద్ధతిని అనుసరించాలి. ప్రభు ఏం చెప్పాడు? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పండి, వినకపోతే 2-3 వెళ్ళి చెప్పండి, వినకపోతే సంఘం అంతా చెప్పండి. సంఘం అంతా చెప్పిన వినకపోతే వారి మీలో నుండి వెలివేయండి అని అన్నాడు. దానికి ముందు ఏం చేయాలంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. వాళ్ళు నిజంగా ఒప్పుకుని ఇంకా ఆ పని చేయడం దాన్ని వదిలేస్తే సంఘం కనికరించాలి, సహోదరులు కనికరించాలి, దేవుడు కూడా వారిని కనికరిస్తాడు. తప్పు చేయని వాడు ఎవరు లేడు. నేను ఏ తప్పు చేయలేదంటే వాడు అబద్ధికుడు, అంతకంటే అబద్ధికుడు భూమి మీద ఇంకొకడు ఉన్నాడు అన్నాడు. పైగా దేవుణ్ణి కూడా అబద్ధికుడిగా చేస్తున్నాడంట. అలాంటి వాడు ఎలాంటి వాడు? వాడు అబద్ధికుడు అయ్యింది, సత్యవంతుడైన దేవుణ్ణి అబద్ధికుడిగా చిత్రిస్తున్నాడు. అదే కదా యోహాను మొదటి పత్రికలో చెప్పింది. వాస్తవానికి వాడు అబద్ధికుడు, దేవుడు సత్యవంతుడు. కానీ వీడు చెప్పిన మాటలు బట్టి నేను ఏ పాపం చేయలేదనంటే దేవుడు అబద్ధికుడు అవుతాడు, వీడు సత్యవంతుడు అయిపోతాడు. ఏది నిజం? దేవుడు సత్యవంతుడు అనేది నిజం, వీడే అబద్ధికుడు అనేది నిజం. కాబట్టి కొన్ని సందర్భాల్లో నాకు ఏ పాపం తెలియదండి, అసలు ఇది తప్పు చేశారంటే ఇంకో దానికి ఎందుకు నీకు అన్నిటి కలిపి చెప్తాడు. ఏం రాలేదు ఏంటి చేసావంటే ఇది నిజమంటే అన్నయ్య నాకు ఏ పాపం తెలియదు అంటే ఈ విషయం అడుగుతున్నా. ఒక విషయం అడిగా నేను అది చెప్పుకోకుండా అసలు పుట్టి పెరిగిన తర్వాత ఇంతవరకు అసలు ఏ పాపం చేయలేదు నేను అన్నట్టు నాకు ఏ పాపం తెలియదండి. అడిగిన దానికి సమాధానం చెప్పరు, ఒకటడిగి ఇంకోటి సమాధానం చెప్తారు. ఈ కవరింగ్ డ్రామా ఆర్టిస్టులు బాగా ఉన్నారు సమాజంలో. అంటే జరిగినట్టు ఒప్పుకోకుండా దాన్ని కవర్ చేయడానికి తప్పు మీద తప్పులు చేసేటటువంటి మనుషులు ఉన్నారు. మీరు ఒక విషయం చెప్తాను.
ఏ తప్పు అయితే మనం చేశామో ఆ తప్పు ఎవరి ఎడలైతే చేశామో వారి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయంలో పొరపాటు చేశానని వారి చేతులు పట్టుకుని క్షమాపణ కోరితే వాళ్ళు చాలా ప్రేమిస్తారు మనల్ని. మనం కూడా చాలా తేలికైపోతాం, భారం తగ్గిపోతాం. మనకి తేలికైపోతాం అంటే వాళ్ళ ముందు ఏదో తేలికైపోతాం తగ్గించబడతాం కాదు, నీ భారం తేలికైపోద్దని అర్థం. బరువు పెంచుకోకుండా బరువుని తుంచుకుంటాం. దావీదు ఏం చేశాడంటే బరువుని పెంచుకున్నాడు. చూడగానే తప్పు, నేను యుద్ధంలో సైన్యం ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఉండగా నేను ఇలా తిరగటం తప్పని వెంటనే సరి చేసుకోవాలి. కానీ పాపం చేయడానికి పూనుకుని భారాన్ని పెంచేసుకున్నాడు. అందరితో ఆగలేదు, ఇంకా భారాన్ని పెంచేసుకున్నాడు. ఇది ఎవడో అక్కడ మీద నెట్టేయాలి, ఎవడైతే బాగుంటుందో భర్త మీద నెట్టేస్తే పోవాలని వాడిని ఇంటికి రప్పించాలని చూశాడు. అది వల్ల కాలేదని ఆయన ఎలాగ చేయాలని చూశాడు. అంటే భారాన్ని పెంచుకున్నాడా తగ్గించుకున్నాడా? పెంచుకుంటున్నాడు. కానీ నా జీవితంలో కూడా తప్పులు చేస్తాం, మనం పొరపాట్లు చేస్తాం. ఎందుకంటే మనం అజ్ఞానం వల్ల, అంధకారం వల్ల, అమాయకత్వం వల్ల, ఆవేశం వల్ల ఏదో ఒక పొరపాట్లు మనం చేస్తామంటాం. చేసినప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకరి ద్వారా దేవుడు తెలియజేస్తాడు. మనకి తెలియజేసిన వాడి శత్రువు కాదు, దేవుని సేవకుడు. నీ దగ్గరికి ఒక విషయాన్ని, నీ తప్పులు తెలియజేయడానికి వచ్చిన వాడెవరు? నీ దేవుడు పంపినటువంటి సేవకుడు. అది ప్రభుత్వ ఉద్యోగైనా కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులను ఏమన్నాడు? ప్రభుత్వ అధికారులు ఏమన్నాడు? బ్రహ్మపత్రిక 13వ అధ్యాయంలో అధికారులు దేవుని పరిచారకులు అన్నాడు. నీకు మేలు కలుగుటకే దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క సేవకులు. వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ సేవకులు వాళ్ళు. అప్పుడు మన దృష్టికి ఆ విషయం వచ్చినప్పుడు, చట్ట వ్యతిరేకమైనది ఏదైనా వచ్చినప్పుడు దాన్ని కవర్ చేయటానికి మరొక తప్పులు, ఈ తప్పుల్ని కవర్ చేయడానికి లోకంలో తప్పుల లాయర్లు చాలా మంది ఉన్నారు. కేసు బలంగా ఉండాలంటే ఇదిగో జరగదు కూడా జరిగినట్టు చెప్పి అంటాడు. లాయర్ల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? మా చిన్న ఆవేశంతో ఏదో ఓ దెబ్బ కొట్టాడు రమేష్ అలా ఉండి, ఎట్టయినా సరే ఈయన ఎవరైనా తేలవాలి, ఎట్ట పెట్టాలని చెప్పేసి లాయర్ దగ్గరికి వెళ్ళిపోయానుకో, వాళ్ళ అమ్మ కుట్టిందని చెప్పు, వాళ్ళ నాన్న కుట్టాడని చెప్పు, అలా చెల్లి ఎవరైనా ఉంటే ఆవిడ కుట్టిందని చెప్పు, మొత్తం కిరసనాలు తీసుకొచ్చారని చెప్పు, అగ్గిపెట్టి ఒకటి తీసుకొచ్చాడని చెప్పు, మా ఆయన దగ్గరుండి తగలబెట్టడానికి చూశాడండి అని చెప్పు, అప్పుడు కేసు బలంగా ఉంటుంది అంటాడు. అమ్మ చిన్న దెబ్బ కిందకే నీ జీవితానికి తాల్చుకుంటూ భర్తలు అన్నాక తగులు రాకపోతే మళ్ళీ కలవపోతారా, బిడ్డను ఏం చేస్తావు, ఎందుకు నువ్వు చిన్న విషయాలకు బుద్ధి లేదని కానీ సర్ది చెప్పడం. బలంగా ఉండాలంటే ఇలా చెప్పామంటాడు. కొద్ది గ్యాప్ వస్తే ఆడి దగ్గరికి వెళ్తే మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. అలాంటి దరిద్రుల దగ్గరికి వెళ్ళకూడదు. అందుకని మీరు లోకానికి తీర్పు తెచ్చేవారన్నాడు కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో. మీలో సమస్య ఉంటే మీరే కూర్చొని తీర్చుకోండి, అనుజనుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం తెచ్చమని అడగండి. ఎందుకంటే మీ స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. మీరు లోకానికే కాదు దేవదూతలకే తీర్పు తెచ్చేవారన్నాడు. దేవదూతలకి మంచి చెడు చెప్పే స్థాయి ఇది. అనుజనుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం తెచ్చమని అడగటం సిగ్గుచేడు కదా, సిగ్గుపడాలి కదా. వాస్తవానికి నీ స్థాయి నువ్వు దిగజార్చుకోవడం కాదు, నీకు దేవుడు గొప్ప స్థాయిని ఇస్తే దాన్ని దిగజార్చుకోవడమే కాదా. కాబట్టి మనకి ఏదన్నా సమస్యలు పొరపాట్లు జరుగుతాయా? జరుగుతాయి. భార్య పొరపాటు చేసిద్దా? చేస్తుంది. భర్త పొరపాటు చేస్తాడా? నేనా పొరపాట? నెవర్ అంటావా డేవిడ్? నా రక్తంలో లేదు, మా వంశంలో లేదు, 10 తరాల వరకు ఇంతవరకు అసలు ఈ తరమే తనకి తెలియదు. 10 తరాల వరకు అసలు మా వంశంలో ఏ తప్పు జరగలేదని అంటాడు. అంటే మాట సౌండ్ బాగుందని డైలాగులు కొడుతుంటారు కొంతమంది. ఎందుకు? భారం పెంచుకోవడానికి, భారం తగ్గించుకోవడానికి కాదు అది. సో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమస్య ఏదైనా ఉందంటే ముందు దాన్ని డిక్లేర్ చేయాలి బైబిల్. అది సమస్య కాదనేది. నీకు తప్పు అయితే అవ్వచ్చు, కానీ బైబిల్లో కూడా తప్పు అని రుజువు అవ్వాలి కదా. అంతేనా నారాయణ? నీకు తప్పు అనిపించింది నా విషయం, లేదా నాకు తప్పు అనిపించింది నీ విషయం, కానీ నేనేమనుకున్నావు అంటే బైబిల్ ప్రకారం అది రైట్ అనుకుంటున్నావు. కాబట్టి నేను రైట్ అనుకున్నది రైటా, నువ్వు అనుకున్నది రైట్ అనేది మన ఇద్దరం కొట్టుకునే కంటే అసలు మన ఇద్దరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి అంటే పరలోకం కాదు, బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ అడిగితే బైబిల్ క్లియర్గా చెప్పుద్ది ఏది రైట్ ఏది రాంగ్ అనేది. అంతేనా? ఒకరి ఎదుట సరి ఎందుగా కనపడి మార్గం కలదు, తుదకది మరణానికి దారి తీరన్న. అంటే మన ఎదుటిన్న మార్గం సరైనదిగా ఉంటుంది మనకి.
ఎవరు కూడా వాళ్ళు మా ఎదుటిన్నది రైట్, మేము చేసింది కరెక్ట్ కాదు, మా చేసింది తప్పు అని చెప్తారా? రైట్ అనే చెప్తారు, తప్పు అని ఎవరు ఒప్పుకోరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు అసలు ఆ తప్పు ఏంటి అనేది ప్రజల దృష్టి తీసుకెళ్ళాలి. మన పని ఏంటి చెప్పండి? దైవజనుడి పని ఏంటి? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశములు కలిగిన లేఖనములు, ప్రతి లేఖనములు ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి ఎందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమైనది అన్నాడు. అంటే దైవజనుని యొక్క పనుల్లో ఒక పని ఏంటంటే తప్పుని దిద్దటం. ఇది అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? తప్పులు దిద్దడం అంటే ఈజీ అనుకుంటున్నారా? ఓ తప్పులు దిద్దాలని మనం ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి మనమే పడతారు, వాళ్ళ కోసం మనం పోతే. అర్థమైందా? మా చిన్నప్పుడు అనేవాళ్ళు అప్పులున్నోడంట చెప్పులున్నోడంటే వెళ్ళొద్దు అన్నోళ్ళు. అప్పులున్నోడంటే వెళ్ళేవాళ్ళకు ఆడి పడే దెబ్బలు మనకు పడతాయి. చెప్పులున్నోడంటే వెళ్ళేవాళ్ళకు ఆడికి ఏం గుచ్చుకో, మన గుచ్చుకుంటాయి కాళ్ళు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు, తీగలు అవన్నీ మనకు గుచ్చుకుంటాయి. కొన్నిసార్లు ఈ తగాదాలు తీర్చడానికి మనం వెళ్ళేవనుకో వాళ్ళు బాగానే ఉంటారు, ఇరువురు వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో ఎవడైనా వాళ్ళిద్దరు కలపడానికి వెళ్ళాడనుకో, వాళ్ళ సమస్య పరిష్కరించడానికి వెళ్ళాడనుకో వాడికి చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే వాళ్ళు దిద్దుకోవడానికి ఇష్టపడరు. దిద్దుకోవడానికి ఒకవేళ ఇష్టపడకపోయినట్లయితే ఈ మధ్యలో ఎవరైతే వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడో వాడికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు సువార్థికుడి పని ఏంటి చెప్పండి? సమస్యల పరిష్కారమేనా? నాకు ఇవన్నీ అవసరం లేదండి, ఆదివారం వస్తాను, ప్రసంగం తయారు చేసుకుంటాను, ఎవరితో ఏం మాట్లాడకుండా ప్రసంగం ఇది చెప్పుకుంటాను, తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాదే, వచ్చాడు వస్తాడు, పోయాడు పోతాడు, నాకు రాకపోయేది ఏమైనా రాకపోద్దా, నాకు ఉన్నదేం రాదా, రాకపోతే నేనే పని చేసుకోలేను, నాకు ట్యాబీ పని లేదా, నాకు పూజ స్టూడియో వర్క్ లేదా, నాకు ఆటో లేదా, అదేదో పని చేసుకుంటా, వచ్చాడు వస్తాడు, పోయాడు పోతాడు అని అన్నాం అనుకో, అసలు దైవజనుడి పనేనది. నీ కళ్ళ ముందు తప్పు జరుగుతుంది, ఏమాత్రం దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా నాకెందుకు అరిగిని వదిలేయటం రైటా రాంగా? అంటే అది దేవుని సేవన అసలు? వాళ్ళంటే ఒకడు అంటాడు, ఇది మా పర్సనల్ అండి, మీరు దీంట్లో ఎంటర్ కాకండి. ఆడెవడో భార్యలో ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాడు రమేష్. ఈ అబ్బాయి నీ గురించి ఇలా వినపడుతుంది, రైట్ కాదు, ఇది మంచిది కాదన్న. రమేష్, ఇట్స్ మై పర్సనల్, నా పర్సనల్, నువ్వు ఎంటర్ కామాక. ఎవరో సోదరి భర్త లేడని ఇంకొక ఆయనతో పెళ్లి చేసుకుంటూ గొడవలేని పని, పెళ్లి చేసుకోవట్లేదు, అలాగని కుదురుగా ఉండలేదు, పెళ్లి చేసుకుంటూ కుదురుగా ఉండదు. ముందు ఒక ఆయన ఏదో పాప వదిలేశాడని ఇంకొక ఆయన, విషయం తెలిసింది, ఏం చేయాలి చెప్పండి? నాకెందుకు, నా ఆరాధన ఏదైనా చూసుకుని అత్త, ఆవిడ ఎటు తిరిగితే నాకెందుకు, ఆడెటు తిరిగితే నాకెందుకు, ఎవడో కొంపలో దూరితే నాకెందుకు. మా ఊర్లో ఒకటి ఇలాగే జరిగితే సంఘం కూర్చొని, నువ్వు ఇలా రావటానికి లేదు, ఆరాధన చేయడానికి లేదు, మీతో కలిసి ఆరాధన చేయం, కాబట్టి మీరు వెళ్ళిపోవాలని అంటే, ఆ ఊర్లో నువ్వు ఇంకో క్రీస్తు సంఘం ఉందంట వాళ్ళ సొంతూరులో, ఆ ఊర్లో ఒక ఆవిడ అంటదంట, ఇదేంటి అసలు మా అయ్యగారు అసలు ఎవడి కొంపలో దూరిని అసలు పట్టించుకోడు, ఆ విజయవాడ ఏంటి, ఆ సంఘం ఏంటి, ఆ సంఘం అడవి ఏంటి, ఆ పురుషోత్వం అనేవాడు ఏంటి, ఏంటి ఆయనకు అసలు ఈ విషయాలు ఆయనకు అవసరమా, ఆయన చెప్పుకుని వాక్యం ఆయన చెప్పుకొని పోగా. అంటే ఒక్కొక్క అయ్యారంట, ఆడేం చేస్తాడంటే ఎవడు ఏ కొంపలో దూరిని పట్టించుకోడంట. వాడు దేవుని సేవకుడా డేవిడ్? నువ్వు పనిచేసిన సంఘంలోనే ఇలాంటి దుర్మార్గం ఉందండి. దుర్మార్గం సన్మార్గం అది. ఎవరు చెప్పారు దుర్మార్గం అని? ఆడనుకుంటాడు, కాళ్ళు ఎగరేస్తాడు, నో ఐ హ్యావ్ 2 ఫ్యామిలీస్, కాళ్ళు ఎగరేస్తాడు, నాకు 2 ఫ్యామిలీ, నేను 2 ఉన్న ఒక ఫ్యామిలీ గతి లేదు అక్కడ, భార్య బిడ్డలు సరైన తిండి తిప్పలు ఉండవు, కానీ ఇంకో ఫ్యామిలీని ఎగరేస్తాడు, కాళ్ళు ఎగరేస్తాడు. ఆడు దేవుని అడిగితే అదేమన్నాడు ఆయన చెప్పండి అన్నాడా? ఎక్కడ? రైట్, ఇప్పుడే చదివాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13 అన్నాడు కదా, ఆ దుర్మార్గుల మీద నుండి వెదిలేయండి అన్నాడు. ఎవడో కొంపలో దొరికితే నాకెందుకు అనుకునేవాడు, దిద్దుబాటు చర్యలు చేసేవాడేనా? సేవ చేయడం పనికొస్తాడా? ఇప్పుడు చెప్పండి, ఈజీగా కష్టమై పని. ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా? అసలు ఆడు మన మీద కొన్ని అబద్ధాలు క్రియేట్ చేసి, నన్ను ఎలాగంటావా, నీ ఎవరి మీద తేలుతానని అవకాశాల కోసం ఎదురు చూసి మన మీద ఎన్ని అబద్ధాలని ప్రచారం చేయడానికి రెడీగా ఉంటాడు.
ఈ మధ్య ఒక ఆవిడ నా గురించి అసలు ఆయన సేవకుడేనా, అసలు ఆయన ఎలాంటివాడు అలాంటివాడు అన్నది, కానీ ఇలాగంటుందని మీ గురించి అని అన్నాడు. ఏంటి మరి నాకు బాధేసి నేను చేశానంటాడు. ఇంతకు ఆమె ఏంటి పరిస్థితి అంటే అసలు ఆమె కరెక్ట్ లేదు మిమ్మల్ని అంటే నాకు బాధేసింది అన్నాడు. ఆమె కరెక్ట్ లేదు కానీ ముందు ఆ బతుకు సరిలేదు కానీ 360 రోజులు భార్య బిడ్డలు ఎదురొచ్చి వాళ్ళపై పడి తిరిగి అనేకలు బాగు చేయాలని తిరిగి మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే నాకు చాలా బాధేసిందండి అని ఒక ఆయన ఫోన్ చేశాడు. అంటే మనం దీన్ని ఆశ్చర్యపడక్కర్లా. నిజమేనా? మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తా. మార్క్స్ వార్త 6వ అధ్యాయం. మీకు తెలిసిన స్టోరీ. బాప్తిస్మిచ్చి యోహాను నీతిమంతుడు, అవునా? హేరోదియా స్టోరీ తెలుసు కదా, మీకు తెలుసు కదా. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 20 నుంచి మీరు చదివితే ఆ స్టోరీ పరువు యొక్క జన్మదిన వేడుక వచ్చింది. దాని ముందు ఒక స్టోరీ జరిగింది. ఏ రోజుతో బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, ఒరే అబ్బాయి నీ తమ్ముడు భార్య నుంచుకున్నావు, కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది సంసారం కాదు, ఇది సంసారం కాదండి. ఏం చెప్పాలి అప్పుడు? ఇది చెప్పడానికి దమ్ము ఉండాలి, తెలుసా మీకు? స్వార్థికులకి దమ్ము ఉండాలి. అందరూ ఇప్పుడు ఆవిడ రాజు, అడవి మనిషి, తినేమో అడవి తినే, కట్టుకున్న వస్త్రాలేమో తోలు తట్టి, భాష ఏమో అడవి భాష, సర్పసంధానం అంటాడు. ఈయన పరిస్థితి ఏమో ఇది. మరి ఆయన పరిస్థితి ఏంటి? హీరోల పరిస్థితి రాజు. అతను రాజు తప్పునే ఒక సాధారణమైన జీవితం జీవించే వ్యక్తి మాట్లాడటం అంటే ఆర్డినరీయా? ఎన్ని ఖర్చు ఉండాలి, ఎంత దమ్ముండాలి ఆ మాట చెప్పడానికి, ఎంత దమ్ముండాలి ఆ మాట చెప్పడానికి. మా దగ్గరికి ఒక ఆవిడ భర్తను వదిలేసి, ఒక ఆయన భార్యను వదిలేసి, వీళ్ళిద్దరు భార్య భర్తలను ఒక వేషం వేసుకొని విజయవాడ వచ్చారు. బాగా వినాలి మీరు. ఆవిడేం భర్తను వదిలేసిందంట, వీడేం భార్యను వదిలేశాడు. వీళ్ళిద్దరూ కలిసి విజయవాడ వచ్చారు. వాళ్ళ వేషం ఏంటంటే భార్య భర్తలను చెబుతున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు భార్య భర్తలని చెప్తున్నారు. సరే ఆరాధనకు వచ్చి కూర్చున్నారు. నాకున్న అలవాటు ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలేంటి సేకరించి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం అయితే చేస్తా. నా పని ఏంటి? ట్రీట్మెంట్ ఇవ్వడం నా పని, తిట్టుబాటు చేయటం నా పని, అవునా కదా? ఆ పని చేసే క్రమంలో అడిగాను. పాపం నిస్వార్థంగా డాక్టర్ దగ్గర నిజాలు చెప్పాలి, సువార్థికుల దగ్గర కూడా నిజాలు చెప్పాలి. ఒక ఎస్ఐ గారు ఒక పోలీస్ స్టేషన్లో ఏం రాసుకున్నాడు తెలుసా? ఎస్ఐ గారు ఏం రాసుకున్నాడు తెలుసా? గడప మీద రూమ్ల పైన, నిజం చెప్పండి న్యాయం పొందుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? నిజం చెప్పండి అంటే ఆయన దగ్గర వచ్చిన కేసులన్నీ అబద్ధాలే. బతిలాడు ఉన్నాడు బాబా ఎస్ఐ గారు. వచ్చి కూడా నిజం చెప్పట్లేదంట. నిజం చెప్తే ఏదైనా న్యాయం చేస్తారండి ఎవడైనా? వచ్చి కూడా అబద్ధాలు చెప్తుంటే ఎవరు న్యాయం చేస్తాడు చెప్పండి? నిన్న కూడా ఒక విషయం జరిగింది. ఇక వాడు నా మీద కంప్లైంట్ ఇచ్చాడంటాడు ఒకడు. నేను అసలు ఎవడు కంప్లైంట్ ఇవ్వాలా, అసలు నా జీవితంలో అలాంటి పనే చేయలేదంటాడు ఇంకోడు. నేనన్నాను మీ ఇద్దరు ఎవడో ఒకడు అబద్ధికుడు అన్నా. ఇద్దరు సత్యవంతులు అవుతారు చెప్పండి? ఇప్పుడు దేవుడు వచ్చి ఇదిగో రమేష్ గారు సామాన్యుడు కాదన్నా, ఆవిడ నా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఇలాంటి వాడు అని అన్నాడు. రమేష్ అంటాడు, అన్న నా జీవితంలో అలాంటి పని ఎప్పుడు చేయలేదు, పొరపాటు కూడా చేయను అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరైనా ఇద్దరు రైటా చెప్పండి? ఇద్దరు రైటా? ఇద్దరు ఎవడో ఒకడు అబద్ధికుడు. నిజం చెప్పట్లే ప్రజలు. నిజాలు చెప్తే ఏదైనా న్యాయం దొరుకుతుంది కానీ అబద్ధాలు చెప్తే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సో వాళ్ళిద్దరికి నిజం చెప్పిన తర్వాత ఏమన్నానంటే, నేను మీరిద్దరు చేసేది సంసారం కాదు వ్యభిచారం అన్నా. మీకు అర్థమైంది లేదు నేను చెప్పింది? వాళ్ళిద్దరు సంసారం చేస్తున్నారా వ్యభిచారం చేస్తున్నారా? భార్య ప్రతికూలంగా మరో స్త్రీతో చేసేదేంటి? భర్త ప్రతికూలంగా మరో పురుషుడితో చేసేదేంటి? బైబిల్ ప్రకారం, యేసు బోధల ప్రకారం కానీ, ప్రవక్తల బోధల ప్రకారం కానీ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం కానీ, కృత నిబంధన చట్ట ప్రకారం కానీ, అపోస్తుల యొక్క బోధ ప్రకారము భార్య ప్రతికూలంగా భర్త కానీ, భర్త ప్రతికూలంగా భార్య కానీ వివాహం గురించి మాట్లాడినప్పుడు 7వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో ఏం చెప్పాడు పౌలు? జారత్వం జరుగుతుంది కనుక ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. సొంత అంటే ఎందుకంటారా? అంటే అద్దె భార్యలు అద్దె భర్తలు ఉంటారా? అర్థం కాల మీకు? అసలు సమస్యలన్నీ అక్కడే అవుతున్నాయి. సొంత భార్యలు సొంత భర్తల ద్వారా కాదు.
మీరు బ్రతుకు ఎట్టుకాబండి, సంసారం సదరంగం, రచ్చబండ ప్రోగ్రాలు చూశారు ఎప్పుడన్నా టీవీలో? అక్కడికి ఇచ్చే కేసులన్నీ ఇవే. నాకు విచిత్రమైన జంట తగిలింది ఒకసారి. యేసుబాబు, యేసు మరియమ్మ, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. డ్యూల్ నేమ్స్ అనమాట ఇద్దరికి. అతని పేరేమో యేసుబాబు, ఈవిడ పేరేమో యేసు మరియమ్మ. ఈ పేర్లు పెట్టుకుని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. పేర్లు పెట్టినోడు ఎవడు మొత్తానికి బలే పెట్టాడు. పెళ్లి చేసిన మొత్తానికి ఎట్టబెట్టి పెళ్లి చేసాడు నాలంటాడు. చేసిన తర్వాత వాళ్ళిద్దరు తనుకుని రోజమ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రతుకు జట్కా బండి ప్రోగ్రాంకి వెళ్ళారు. ఆవిడ ఏం తీర్పు తెచ్చి చెప్పండి అసలు? అంటే వీళ్ళు ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. వీళ్ళ కేసులు ఏంటంటే అక్రమ సంబంధాలు. వాటిని నివారించడానికి వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టాడు దేవుడు. వివాహ వ్యవస్థని దేవుడు ప్రవేశపెడితే దాన్ని అఘోరపరుస్తూ అక్రమ జీవితాన్ని జీవించే వారిని ఏమనాలి? ఏమంటుంది చట్టం? భౌతికమైన చట్టం ఏమంటుంది చెప్పండి? భార్యతో కాకుండా మరో స్త్రీతో దొరికిన వాడిని పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటే ఏమంటారు చెప్పండి? నేరం అంటారా లేక న్యాయం అంటారా? నేరమే కదా. దొరకనంత వరకు దొరే, దొరికిన తర్వాత అర్థమైందా? ఇప్పుడు వాళ్ళిద్దరికి అలా చెప్పిన తర్వాత వచ్చే వారి నుంచి మానేశారు. ఆ పక్కనే ఒక మత్స్యాగింటి అక్కడికి వెళ్తున్నారు. ఒక రోజు అడిగాను నేను, ఏమ్మా ఇక్కడికి వచ్చి మానేశారు, మరి అక్కడికి వెళ్తున్నారు కదా, అక్కడ ఏమంటారు? ఆయన ఏం అడగట్లేదండి అసలు. మీరు అలా అనేసరికి మా బాధేసిందండి. ఏంటంటే నేను చేసేది వ్యభిచారమా అని అంది ఆవిడ. మీరు చెప్పండి అసలు, భర్తను వదిలేసి ఆవిడ, భార్యను వదిలేసి ఇతను, వాళ్ళిద్దరు కలిసి చేసేది సంసారమా వ్యభిచారమా? వ్యభిచారమే కదా. మరి ఒక ధైర్యం చెప్పాలంటే ధైర్యం ఉండాలా? చెప్పే దమ్ము ఉండాలా? చెప్పాలా లేదు చెప్పండి? వాడు ఒకవేళ డబ్బులు ఇచ్చాడైతే, బాగా కానుకలు ఇచ్చాడైతే, అసలు ఆ ఇంట్లోనే ఆరాధన జరిగితే, ఆవిడే అసలు మూల సూత్రధారి అయితే, అతనే అసలు ప్రధాన కారకుడైతే ఆ కార్యక్రమం చేయడానికి, అప్పుడు చెప్పే దమ్ముంటుందా? మాట్లాడు రెడ్డి. మామూలుడైతే అడిగితే వచ్చాడు, పోయాడు అనుకుంటాం ఒకటండి. వింటున్నారా? అర్థమవుతుందా? వింటున్నారా? మామూలుడు చెప్తాం మనం, వచ్చాడు పోయాడని. అదే కనుక సంఘంలో కీలక పాత్రధారి అయితే, ఆవిడ కీలక పాత్ర పోషిస్తే, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలు వాళ్ళే వెన్నుదన్నుగా ఉంటే, అంటే అందుకనే దిద్దుబాటు చేయటం అనే ఈ టాపిక్ ని మీరు ఎంచుకోవటం ఏమో సాహసం. ఈ టాపిక్ నన్ను చెప్పమంటే ఇంకా పెద్ద సాహసం. మీరు ఎంచుకోవటం వల్ల సాహసం, ఆ టాపిక్ ని నన్ను చెప్పమంటే ఇంకా పెద్ద సాహసం. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పేశాడు, రేను చేసే సంసారం కాదు, తప్పు, అది వ్యభిచారం. నీ తమ్ముడు భార్య నుంచుకోవటం న్యాయం కాదు, అన్యాయం, దుర్మార్గం అని చెప్పేశాడు. పాపం యోహాను నీతిమంతుడు అని హేరోదుకు అర్థమైంది. అతను చేసే తప్పని అతను కూడా కొంతమంది వాళ్ళు చేసే తప్పును అంగీకరిస్తారు. ఆ తప్పుని బయటికి రాకపోయినా అదే కంటిన్యూ చేస్తున్నా, తప్పే కానీ మరి తప్పట్లేదు. ఏమంటాడు? తప్పే కానీ తప్పట్లేదు అంటాడు. తప్పు కాదని అనడు, తప్పే కానీ తప్పట్లేదు అంటాడు. అలాంటి సందిగ్ధంలో హేరోదు ఉన్నాడు. కానీ ఆవిడ మాత్రం ఊరుకోలేదు. చూసారా? భయంకరమైన పగబట్టిందంట. అవకాశం కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు దొరుకుతాడా వీడని చూస్తుంది. రానే వచ్చింది అవకాశం. హేరోదు బర్త్డే, కూతురు డ్యాన్స్ చేసింది. హేరోదు అడిగాడు, నీకేం కావాలో కోరుకోమని. కూతురు ఇలా అమ్మని అడుగుతుంది, అమ్మా ఏం కావాలో కోరుకోమంటున్నాడని. అలాగా అయితే బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలని కోరుకుంది. బహుమానం ఏం కావాలి డ్యాన్స్కి? బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలని. అప్పుడు ఈయన మాట తప్పలేక తల నరిగేసి ఇచ్చేశాడు. చరిత్రలో ఒక సంఘటన ఉందంట. ఆవిడ ఎంత పగబట్టిందంటే, చచ్చినవాడు హెడ్లో ఉన్న నాలుకను బయటకు లాగి సోలాన్ని నాలుగు మీద కూర్చి, ఇదే నాలుగుతో కదా నన్ను పాపి అని అందను అని చెప్పేసి కసితో పొడిచిందంట. ఏంటి నిజానికి ఈ పని చేయాలంటే ఎంత దమ్ము కావాలి సురేష్? పగబడతారు తెలుసా మీకు? చాలా కక్షగట్టి నువ్వు చేయింది కూడా చేసేవని ప్రచారం చేస్తారు తెలుసా? స్వార్థికుడి పని అంటే అంత ఈజీ కాదు.
ఎవడో కొంపలో దొరికితే నాకెందుకు అనుకున్నాడు కష్టం కాదు, ఆడు చాలా తేలిక ఉంటుంది. దేవుడు చెప్పిన పద్ధతిలోనే పని చేయాలనుకునే వాడికి చాలా కష్టం ఉంటుంది. దిద్దుబాటు చర్యలు చేపట్టేవాడికి చాలా కష్టం ఉంటుంది. సంఘాన్ని దిద్దుబాటు చేసేటట్టుగా సిద్ధం చేసేవాడికి చాలా సమస్యలు ఎదురవుతాయి, చాలా అవమానాలు నిందలు ఎదురవుతాయి. అయినా సరే సువార్థికుడిగా దమ్ముండాలి, నిజాలు చెప్పే దమ్ముండాలి. ఓకేనా? చాలా విషయాలు ఉన్నాయి. మరి నాకంటే పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు, వయసులో చాలా పెద్దోడు ఆయన నాకంటే. నాకు 50 సంవత్సరాలు, ఆయనకి ఎన్ని, కానీ కుర్రోళ్ళలాగా ఉంటాడులే, నాకంటే కుర్రోళ్ళలాగా ఉంటాడు. ఆయనకి 55 సంవత్సరాలు. ఆయన మాట్లాడాలి కనుక మరి సమయం ఆయనకి ఇస్తున్నాను. నేనేం మాట్లాడాను మీతో? దిద్దుబాటు అంటే ఏంటి? ఒక లోపాన్ని, తప్పుని, ఒక అక్రమాన్ని, ఒక అధర్మాన్ని, ఒక అన్యాయాన్ని గ్రహించినప్పుడు దాన్ని సరిచేయటం. భక్తుడైతే దిద్దుబాటుని ప్రేమిస్తాడు, భక్తుడైతే దిద్దుబాటుని అసహించుకుంటాడు. దిద్దుబాటు అనే ఈ పని ముఖ్యంగా సమాజంలో ఎవరు చేస్తారంటే, ఎవరు చేయాలంటే దైవజనుడు చేయాలి. దైవజనుడు ఈ పని చేయాలంటే అతనికి గట్స్ ఉండాలి. ఏండగా కొట్టుకు పెట్టాడు అయి ఉండకూడదు, గోడ మీద పిల్లిలాగా ఉండకూడదు. గోడ మీద పిల్లి అంటే తెలుసా మీకు? ఇటు అవకాశం ఉంటే అటు దూకిద్ది అది, ఇట్టేకే ఉండాలి, ఇదే దారి సరైంది అనుకోదు అది. ఇటు అవకాశం ఉంటే అటు దూకిది. అలాంటి వాడు ఈ పని చేయడానికి సరిపోయిన వాడు కాడు. గనక మీరు ఈ టాపిక్ ఎంచుకున్నారంటే నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఒక రకంగా. కానీ అంత దమ్ము మీకుందో లేదో, అంత దమ్ము నాకు ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు నేను చెప్పింది. సమాజంలో చాలా తప్పులు జరుగుతున్నాయి. తప్పులు సరిచేసి దుర్మార్గులున్న సమాజాన్ని సన్మార్గం వైపు మళ్లించడమే సువార్థికుల యొక్క లక్ష్యం. ఈ క్రమంలో ఇంటి వాళ్ళు కూడా శత్రువులు అవుతారు అన్నాడు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఎప్పటి నుంచి తన ఇంటి వారే తనకి శత్రువులు అవుతారన్నాడు. ఎందుకు అవుతారు శత్రువులు? దిద్దుబాటు చర్యలు చేపడతాడు కనుక. దిద్దుబాటు చర్యలు చేపట్టేవాడు అనేకులకి శత్రువు అయిపోతాడు. కాబట్టి మనం మనుషులు శత్రువు అయినా పర్లేదు, కానీ దేవుని ఎదురు నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. తీర్పు రోజు నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని కంటిన్యూషన్లో మరలా ఎప్పుడైనా వచ్చినప్పుడు మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ వందనములు. చాలా చక్కగా ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశం ఉద్దేశించి